నియోజకవర్గ విద్యుత్ శాఖ పైన సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులు ఎస్సీ గారు కానివ్వండి, ఏఈ గారు కానివ్వండి, ఏడీ గారు, సంబంధిత ఏఈలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, చైర్మన్లు అందరూ కూడా, చైర్పర్సన్ కూడా పాల్గొనడం, ప్రతి సమస్యను కూడా చర్చించుకోవడం జరిగింది. మేజర్గా ఐరన్ పోల్స్ కానివ్వండి, ఈ వర్షాకాలంలో ఐరన్ పోల్స్ షార్ట్ సర్క్యూట్కు గురి కావడం, దాని నుంచి షార్ట్ రావడం జరుగుతూ ఉన్నది. అధికారులతో ఇవన్నీ విషయాలు చర్చించడం జరిగింది. సాధ్యమైనంత వరకు తొందరగా పోల్స్ను షిఫ్టింగ్ చేయడం, లూజ్ వైర్స్ని కూడా లూజ్ వైర్ని కూడా ఫిట్ చేయడం, ఆ లూజ్ వైర్ సమస్య లేకుండా దానికి బడ్జెట్ కూడా ఈ మధ్యనే అలొకేట్ చేయడం జరిగింది గౌరవ మంత్రి గారు. సేమ్ టైం సబ్స్టేషన్లో ఉన్నటువంటి చాలా రోజుల నుంచి 15-20 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేకుండా సబ్స్టేషన్లు అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. వీటిని కూడా ఎంబడే మెయింటెనెన్స్ క్లియర్ చేసి, చాలా గ్రామాల్లో ఆన్ ఆఫ్ స్విచ్లు కూడా లేవు, ట్రాన్స్ఫార్మర్లకు అన్నింటి కూడా అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి, రైతు సోదరులకు ఒకటి శుభవార్త, మీరందరూ కూడా ఇంతకుముందు మనం 4,000 డీడీ కడితే మళ్ళీ దానికి సపరేట్ మళ్ళీ ఎస్టిమేషన్ చేయించి దానికి అమౌంట్ కట్టే మళ్ళీ ₹1,00,000, 50,000, 60,000 ఏమవుతుంది బోర్డ్స్ అనేది మనం కట్టేది ఉంటుండే. అలాంటి సమస్య లేకుండా ఈరోజు 9,100 ఒక రైతు కడితే 1 కిలోమీటర్ వరకు తనకు సరిపోనికే పోల్స్ కానివ్వండి, కండక్టరు విత్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది రైతులందరూ కూడా వాడుకోవాలి తక్షణమే, డీలా లేకుండా. ఇంతకుముందు గతంలో బట్టి విక్రమార్క మంత్రి గారు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 50 ట్రాన్స్ఫార్మర్లు ఒకటే రోజు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి అలాంటిదే ప్రోగ్రాం పెట్టి రైతులందరూ కూడా ఎక్కడున్నా ఇలాంటి డీడీలు కడితే వాళ్ళకి అవసరం ఉన్న కదా 50 ట్రాన్స్ఫార్మర్లు కానీ 100 ట్రాన్స్ఫార్మర్లు కానీ ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకొని రైతులకు అందరూ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా ఖచ్చితంగా చేస్తాం. కొద్ది సమస్య నిన్నమొన్న ఈ జంగల్ కటింగ్ నుంచి కానీ అధికారులు పూర్తి స్థాయిలో లేకుండా కొన్ని గ్రామాల్లో ఇబ్బందికరంగా జరిగింది. అలాంటి జరగకుండా అధికారులందరూ కూడా ఖచ్చితమైనటువంటి మాట కూడా సర్పంచులతో ఇవ్వడం జరిగింది. అప్రమత్తమై ఏ ఒక్క గ్రామంలో వాటర్ సమస్యకు కానివ్వండి, రైతులకు కానివ్వండి ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పి ఉన్నారు. దాంట్లో సర్పంచులు, లీడర్లు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. మళ్ళీ కూడా ఇలాంటి సమావేశాలు తరచూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పినట్లు 45 రోజులకి కానివ్వండి, 2 నెలలకు మండల సమావేశాలు చేస్తామని చెప్పినాం. దాంట్లో ఈ సమస్యలన్నింటినీ కూడా, ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పినామో అన్నింటినీ కూడా అధికారులు నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నింటినీ కూడా పరిష్కార దిశగా తప్పకుండా ప్రయత్నం చేసి జనరల్ బాడీలో కూడా మండల సమావేశం జరిగినప్పుడు దీనిపైన సమీక్ష చేసుకోవడం, ఏ వర్క్స్ అయినాయి, ఏ వర్క్స్ కావో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మేజర్గా బషీరాబాద్లో కూడా ఒక చిన్న వర్షం పడితే 1 రోజు 2 రోజులు కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దానికి కాసింపూర్ నుంచి సపరేట్ బషీరాబాద్ లైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తొందరగానే ఆ లైన్ కూడా కంప్లీట్ చేపిస్తే ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. దాంతోపాటు ఇంకొకటి కూడా కరెంట్ కోర్ట్ నుంచి G1 వరకు కూడా ఇంకో కొత్త లైన్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఈ 2 సమస్యలు చేసుకుంటే బషీరాబాద్ సమస్య కూడా తగ్గుతుంది. ఇంకోటి 132 ఇవి సబ్స్టేషన్ కూడా నవల్గలో ప్రపోజ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కొడంగల్కి వచ్చినప్పుడు ఇప్పిస్తానని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో తొందరగానే 132 kV సబ్స్టేషన్ కూడా బషీరాబాద్కు శాంక్షన్ చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి అధికారులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.